ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం మ్యామ్. నమస్తే సంగీత గారు. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ మధ్యలో బాండ్ అనేది అసలు చాలా మిరాకిల్ అన్నట్టు. అంటే మదర్ డాటర్ కానివ్వండి, లేదంటే సన్ ఫాదర్ కానివ్వండి, ఇట్లా రిలేషన్షిప్స్ అనేవి మనము అది చెప్పినా కూడా చాలా తక్కువే. కరెక్ట్. అండర్స్టాండింగ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అంత బాగుంటది. కానీ నవే డేస్ లో మనం చూస్తున్నాం మ్యామ్, పేరెంట్స్ ని చిల్డ్రన్స్ చంపడం, చిల్డ్రన్స్ ని పేరెంట్స్ చంపడం, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనము లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ మిస్ అవుతుంది అంటే పేరెంట్స్ చూపించే లవ్ లో తగ్గిపోతుందా, లేకపోతే పిల్లలు పేరెంట్స్ మీద పెట్టుకునే లవ్ అనేది తగ్గిపోతుందా, ఎక్కడ ఈ మిస్కమ్యూనికేట్ అవుతుంది అనేది అర్థం కాక చాలా క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయాను మేడం. దీనికి ఒక క్లారిటీ ఏంటంటారు అసలు? ఒకప్పుడు అంటే ఈ స్టార్ట్ వెళ్ళాలంటే చిన్న క్వశ్చన్ నుంచి వెళ్తా. మేడం, ఒక తల్లి when she become a pregnant, she becomes a mother at that time only. ఆ టైము, ఆ నిమిషం ఎప్పుడైతే ఆమె కడుపుతో ఉందని తెలుస్తుందో ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఆలోచించండి. దానికి ఇష్టమైన ఫుడ్ మానేస్తుంది, దానికి నచ్చని తింటుంది, కేరింగ్ తీసుకోవడం మొదలెడుతుంది, తన బేబీకి ఏమైనా అవుతుందని ఎంత బాధలు పెట్టినా దాన్ని బాగా భరిస్తుంది. తనని పిల్లల్ని కాపాడుకోవడానికి ఏమి తెలియని వాళ్ళు కూడా ఒక తల్లి భావం వచ్చిన వెంటనే దే టేక్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ దెమ్సెల్వ్స్. బేబీకి తన కోసం చేయరు, వాళ్ళన్ని బేబీ కోసమే చూసుకుంటారు. అంత ప్రేమగా పెంచిన పిల్లలు పెద్దగా అయ్యాక ఎన్నో తప్పులు జరుగుతాయండి. అంటే నువ్వే పేరెంట్వి, నువ్వు ఒక పిల్ల ఒకప్పుడు, నువ్వు పేరెంట్ అయ్యాక అన్ని నీకు తెలియాలని రూల్ లేదు కదా. నువ్వు పేరెంట్ గా నువ్వు నేర్చుకుంటున్నావు, నీ పిల్లతో నువ్వు నేర్చుకుంటున్నావు. కానీ పిల్లలు ఏమవుతున్నారు, ఇప్పుడు ఉన్న పిల్లలు బయట సొసైటీని చూసుకొని మీడియా ద్వారా, నిజంగా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో ఈ ఓపెన్ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ సోషల్ మీడియా ఏంటి, పిల్లలకి రకరకాల భావాలు స్టార్ట్ అయిపోయినాయి. ఆ ప్రేమ తగ్గిపోవడం కారణం ఏంటంటే ది ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. వీడికి అది ఉన్నాయి, నాకు అది లేదు, నేను మీకు పుట్టాను కాబట్టి నాకేం దొరకట్లేదు, అదే నేను వాళ్ళకి పుట్టుంటే నేను కూడా నాకు ఇలా ఉంటుంది, నా బలానా ఫ్రెండ్ ఇలాంటి వేసుకొస్తుంది, బలానా ఫ్రెండ్ అవి కొనుక్కుంటున్నాడు, బలానా ఫ్రెండ్ ఇంత వాచ్ కాస్ట్లీ ఉంది, బలానా ఫ్రెండ్ దగ్గర బైక్ లో వస్తున్నారు, బలానా ఫ్రెండ్ ఇవి ఒక ఏజ్ వచ్చాక, చిన్నప్పుడు ఏముండే ఫీలింగ్స్ అన్ని, ఏజ్ వచ్చాక ఎప్పుడైతే దే ఆర్ స్టార్టెడ్ వెన్ దే టీనేజ్ కి వెళ్తారు కదా, అక్కడ పిల్లలు మొదలవుతుంది. అప్పుడు వాళ్ళు సొసైటీని బయట నుంచి చూస్తున్నారు కాబట్టి తన మీద తనకి కోపాలు, అది ఎవరి మీద కోపం కాదు, పిల్లలకి వాళ్ళ మీద వాళ్ళ కోపాలు వస్తాయి. ఏంటంటే వాళ్ళు సాధించలేకపోతుంటారు కొన్ని. ఎవరిని మీద సాధించగలుగుతారు వాళ్ళు? పేరెంట్స్ నే. అంతే, ఎందుకంటే దే ఆర్ ద ఓన్లీ పర్సన్స్ వాళ్ళు దొరికేది, ఎవరు దొరకడు వినటానికి, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ రెడీ టు లిజన్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళే దొరికారు. పేరెంట్స్ కూడా ఎవరిని ఏం చేయలేరు సొసైటీలో, దొరికింది ఎవరికి వాళ్ళు తక్కువగా. ఎప్పుడైనా ఎవరైనా మన అడవిలో కూడా సింహం ఎందుకంటామండి, ఎందుకంటే దానికంటే బలం తక్కువ ఉన్న వాళ్ళని అది చేయగలుగుతుంది, దానికంటే బలంగా ఉన్న ఏనుగు నేను చేయలేదు అది, అవునా? కానీ అలాగే మా ఇంట్లో కూడా అంతే, సొసైటీలో నాకంటే బలహీనంగా తక్కువగా ఎవడైతే వీక్ గా కనపడ్డా నా పవర్ అంతా వాడి మీద చూపిస్తాను వెళ్ళి. సో అలాంటి ఎవరు ఇక్కడ పేరెంట్స్ వీకా పిల్లలు వీకా అన్నది అక్కడ ఉన్న ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ అంతే. అయితే రీసెంట్ గా మీరు విన్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఎవరో వెనకాల పడి వాడి గురించి తన సొంత తల్లిని చంపేసిన సీను మనకి తెలుసు. ఎంతమందిని బాధ పెట్టింది. చిన్నప్పుడు నిన్ను కన్నాక నీకు ఏది కావాలో తెచ్చి పెట్టి నీకోసం ఎంత చోట్ల ఏం చేసిందో నీకే తెలీదు. ఒక రిలేషన్షిప్ లో ఉంటుంది తండ్రి, బై ఛాన్స్ ఏమో వాళ్ళ ఫ్యామిలీ మనకి స్టోరీ తెలియకపోయినా కొన్ని స్టోరీస్ వింటుంటే తండ్రి తాగుపోతాడు, ఇంటికి వచ్చి భార్యను కొడుతున్నా కూడా పిల్లల కోసం భరించి వాళ్ళ కోసం పాచి పనులు చేసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని కడుపు నింపి అలాంటి తల్లిని కూడా ఎవడో దాని గురించి కూడా చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళ ఫాదర్ 1 year బ్యాక్ చనిపోయారు. ఆలోచించండి, అసలు తండ్రి చనిపోతే, ఒక ఇంట్లో మగవాళ్ళు వెళ్ళిపోతే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలి. ఒక ఆడపిల్లని పెంచాలంటే ఇప్పుడు ఎంత కష్టం అండి సొసైటీలో. అసలు రోడ్డు మీద మామూలు రాత్రే కాదు, పగలు కూడా చాలా కష్టాలు వస్తున్నాయి మనకి. అలాంటి వాళ్ళకి ఒక ఆడపిల్ల అయ్యి, అరే నేను ఎక్కడున్నాను, నాకేంటి, నేను మా అమ్మని నేను చూసుకోవాలన్న ప్రేమ లేక ఎవడో ఒక ఇన్స్టాగ్రామ్ లో దొరికాడంటే మాటలతో పడిపోతావా? పడిపోవడమే కాదు, సొంత తల్లిని చంపుకుంటా. అంటే దిస్ ఇస్ ఆల్ ఆ టైంలో ఉన్న మైండ్ లో ఉన్న ఫ్రిక్షన్స్ అండి. అంటే ఒక రకమైన వాళ్ళకి వచ్చేస్తున్న సమయంలో, అంటే ఇది నాకు దక్కాల్సిందే, వాడు ఎంత బాడుతున్నాడు, వీడు ఎక్కడ వదిలేసుకుంటాను నేను వీడిని, అమ్మ ఒప్పుకోదేమో, వీడు వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే ఈ అమ్మాయిలో ఏదో వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది, మీరు ఒక అమ్మాయిలో ఈ ఇన్స్టాగ్రామ్ లో కరెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా మ్యామ్, ఎక్కువగా డబ్బున్న వాళ్ళకి టైం పాస్ చేస్తారు.
అవును. కొంచెం అమ్మాయిలు వీక్ గా ఉంటారు, అందంగా ఉండకపోవచ్చు, ఉమ్, ఉమ్. లేకపోతే వాళ్ళు చదువు రాకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఉంటది ఫీలింగ్స్. కొంతమంది నాకు అందం కనపడరు, అప్పుడు వాళ్ళకి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ప్రేమలు పడ్డారు అనుకోండి, ఇంతకు బయట చూస్తారు కదా అమ్మాయిలు అందరూ, అందరినీ వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు లేరు అంటే నా మొహం ఇలా ఉందో, లేకపోతే నేను ఇలా ఉంటానని. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ లో ఎవరైనా మంచిగా మాట్లాడాడంటే బ్యారియర్ ఎవరు ఇక్కడ అంటే, ఇప్పుడు నాకు వాళ్ళిద్దరు, నేను నా ఇన్స్టాలో వాడిని ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఉమ్, మా అమ్మ ఒప్పుకోదు, ఉమ్, నన్ను వాడిని వెళ్ళనియదు. ఉమ్. సో నేను ఇక్కడ నాకు మధ్యలో ఎవరు నాకు మొత్తం బ్యారియర్ మా అమ్మే. అమ్మే. ఈవెన్ నేను లేపేసాను అనుకో, నేను వాడితో పోవచ్చు కదా. అంటే తల్లిదండ్రులు అంత క్రూరత్వం ఎందుకు వస్తుంది మేడం మనసులో అంటే, ఇప్పుడు చెప్పి చూడొచ్చు కదా, లేదంటే వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోండి, ఇంకా వెళ్ళిపోయి మీ లైఫ్ అక్కడ లీడ్ చేసేసుకోండి, ఒక 1 year లేదంటే 2 years లేదా వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేసి ఇంకా మా అమ్మాయో అబ్బాయో తిరిగి రారు అని చెప్పేసి ఒక మైండ్ సెట్కి పేరెంట్స్ వచ్చేస్తారు. కానీ అదంతా లేదు కదా మేడం, ఒకప్పటిలాగా కమ్యూనికేషన్, మీరు ఇందాక ప్రతి ఒక్క వీడియోలు చెప్తూ ఉంటారు కమ్యూనికేట్ అవ్వాలి అని, అది కనిపించట్లేదు, ఇంకా నచ్చలేదా చంపేయడమే. కారణం అంతేనమ్మా. ఇప్పుడు కమ్యూనికేషన్ చేసిన అమ్మ నాకు ఆడంటే ఇష్టం, ఇక్కడ తల్లి ప్రెషర్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు తల్లి ఎలాంటి సొసైటీలో ఉందో తెలియదు కదా, వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ అత్త మామగారు వాళ్ళు వెంటనే ఏమంటారు, నువ్వు ఇలా పెంచావు నీ కూతుర్ని, నీ పద్ధతిలాగా పెంచుతావు నీ పిల్లల్ని, నీ కూతురు ఇలాంటి పనులు చేసిందని ఈమెను అంటారేమో, ఈమె కూడా చెప్తుంటుంది. చెప్పలేమమ్మా ఏం జరిగిద్దో. ఏం జరిగిందో. ఇప్పుడు నువ్వు అలా చేయొద్దు, నా పరువు పోగొట్టకు, మా నాన్నగారు తండ్రి కూడా లేడు నీకు, నువ్వు ఇలా పనులు చేసావంటే మన పరువు పోతుంది. ఇక ఈ అమ్మాయి ఏం చేయాలి, వాడిని వదులుకోలేదు, ఇక్కడ ఉండలేకపోతుంది. ఈమె పోయిందనుకో, వీళ్ళందరితో కనెక్షన్స్ ఏం అవసరం లేదుగా ఇంకా. మరి రేపు తీసుకెళ్ళిన వాడు హ్యాపీగా చూసుకుంటాడు, అది అక్కర్లే. ఆ సమయంలో ఇవేది అక్కర్లా, వాడు నా కోసం వెయిటింగ్, ఇది నాకు అక్కర్లేదు, ఈమె ఇలా అంటోంది, ఈమె లేకపోతే నేను ఆడితే వెళ్ళిపోవచ్చు. కానీ చిల్డ్రన్ ఆర్ నాట్ థింకింగ్ వాట్ దేర్ ఫ్యూచర్ అండి. 15 ఏళ్ల పిల్లకి ఏం తెలుసు అండి, అసలు అర్థం కాదు ఇప్పుడు పిల్లలకి. 15 ఏళ్ల పిల్లకి తన ఫ్యూచర్ ఏం తెలియదు, నేను చదువుకోవాలంటే ఇప్పుడున్న పిల్లలకి ప్రేమ దోమలు పడి నిజంగా పాడైపోతుంది. అసలు లైఫ్ లో ఒక క్లారిటీ లేదు. రేపు నా లైఫ్ లో నేను ఏం అవ్వాలని తెలియదు. మగ పిల్లలేంటి ఆడపిల్లలేంటి, ఈ సినిమాలు చాలా పాడు చేస్తున్నాయి నిజంగా. ఈ మీడియాలో చిన్న చిన్న విషయాలు, వాళ్ళు పెద్ద హీరోయిన్లు చూపిస్తారు, చిన్నప్పుడు విషయాలు చూపిస్తారు. వాళ్ళు 8th క్లాస్ ఫ్రెండ్స్ అంట, 8th క్లాస్ లో ప్రేమలో పడ్డారు కాబట్టి ఆ ప్రేమ గట్టిగా ఉండాలని చెప్పి ఆ డిగ్రీ వరకు మెయింటైన్ చేసి పెళ్లిళ్ళు చేసుకున్నట్టుగా సినిమాల్లో చూపిస్తే ఇంకా నువ్వు పిల్లలకి మనం ఏం చెప్తాం. కరెక్ట్. అంటే నేను మీడియాని తప్పు అంటలా, మూవీస్ కూడా తప్పు అంటారు, సినిమాలలో కొన్ని సీన్స్ నాకు ఏది కావాలో తీసుకోవట్లేదే. అంటే వాళ్ళ డిగ్రీలోకి వచ్చాక చెప్తారు కూడా, చిన్నప్పుడు ఇలా చేయకూడదు, చిన్నప్పుడు తప్పులు చేసాము, ఇప్పుడు మన జీవితంలో బాగుండాలంటే నేను సెటిల్ అవ్వాలనే విషయాలు చెప్తారు. అది అక్కర్లేదు వాళ్ళకి. ఇలా ఈ ప్రయాణం ఏదైతే ఉంది కదా మధ్యలో, ఎంజాయ్మెంట్, కలవటాలు, చూపులు, ముట్టుకోటాలు, ముద్దులు, ఇవన్నీ చూసి గెటింగ్ ఇన్స్పిరేషన్ బై దాట్. మనం ఎందుకు చేయకూడదు ఇది, నేను కూడా ఫీల్ అవ్వాలి కదా. నేను అన్నాను ఇప్పుడు మధ్యలో జనాలు అంతే, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్ ద ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏం చేస్తే చెయ్యకూడదని కాకుండా ఏం చేసాక ఎక్స్పీరియన్స్ వస్తుందని ఫీల్ అవుతున్నారు పిల్లలు. థియరీ కంటే ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. అంటే అంటాం కదా ప్రాక్టికల్ చేయండి అంటాం కదా, వాళ్ళు ఇలాంటి ప్రాక్టికల్ చేస్తున్నారు. సో చిల్డ్రన్ ఆర్ నాట్ ఎట్ ఆల్. అంటే మీరు అన్నట్టు పేరెంట్స్ బాండింగ్ ఇంపార్టెంట్. ఏంటంటే ఒక్కసారి ఎప్పుడైతే అంటే వాళ్ళ నాన్నగారు పోయాక మేబీ షీఈస్ వెరీ డిప్రెస్ అయిపోయిందమ్మ తల్లి. పిల్లల్ని పట్టించుకోకపోవడము, ఆ ప్రేమ ఇవ్వలేకపోవడమో, ఆ ప్రెషర్ పెరగడమో, లేకపోతే ఫైనాన్షియల్ గా వాళ్ళ సౌండ్ ఎలా ఉందో తెలియదు, ఫ్యామిలీ ప్రెషర్ ఎలా ఉందో తెలియదు, ఆ ప్రెషర్ ఈ అమ్మాయి మీద పెట్టడము, లేకపోతే ఈ అమ్మాయి కూడా అర్థం చేసుకోకపోవడం, అంటే వీళ్ళిద్దరిలో ప్రేమగా ఒక బాండ్ తగ్గిపోయి కారణం అయి ఉండొచ్చు. ఆర్ మేబీ చెప్పినా కూడా తల్లి ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. సో నేను ఒక్కసారి చెప్తాను, ఒక ఆడపిల్ల ఒక వయసు వచ్చింది అంటే తల్లి చాలా వరకు పిల్లల్ని గమనించాలి. అసలు అలా ఏం తప్పు చేస్తున్నారు, వాళ్ళ ఫోన్లలో ఎవరితో మాట్లాడతారు, ఏ మీడియా గంటలు ఎవరితో మాట్లాడుతున్నారు అని చాలా గమనించాలి. యాజ్ అ కొడుకు కూడా, అంటే ఇక్కడ అబ్బాయిలు కూడా వాష్రూమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయటాలు, ఇది కూడా తల్లి బాగా గమనించాలి. తల్లి ఎందుకంటే తండ్రి చెప్పడండి, తండ్రి ఏది చెప్పడు నా కొడుకు, బికాస్ ఆయన కూడా అదే ఏజ్ నుంచి వచ్చారు కదా తండ్రి. కానీ నాకు ఒరే నీకు ఇలా ఉంటాయిరా, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, నువ్వు ఇలా ఉండాలని కూడా తండ్రి చెప్పడు. సిగ్గు, తల్లికి తెలుసుకుని అడగడానికి భయం. ఏంటో ఎంతసేపు ఉన్నావు, బికాస్ ఐ హావ్ సీన్ సో మెనీ కేసెస్. దానివల్ల పిల్లలు కూడా ఎంత డిప్రెషన్స్ లోకి వెళ్ళిన కేసెస్ కూడా నేను వింటూ ఉంటాం, మేము చూస్తూ ఉంటాం. బట్ కమ్యూనికేషన్ గ్యాప్, ఆ టైంలో కమ్యూనికేషన్స్ ఉండట్లా పేరెంట్స్ కి చైల్డ్ కి మధ్యలో. ఒక ఏజ్ వచ్చాక తల్లి కూర్చోబెట్టి కూతురుతో మాట్లాడే మాటలు ఏవీ లేవు ఈ మధ్య కాలంలో. ఒక చదువు తప్ప ఇది మాట్లాడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చెప్పాలి, రే నీకు ఏమన్నా ఉంటే ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలి, నాతో మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, మన ఇద్దరు స్పెండ్ చేద్దాం. ఆ ఫీలింగ్స్ అన్ని పేరెంట్స్ షేరింగ్స్ లేవు, దాంతో ఇవన్నీ జరుగుతున్నాయి. తండ్రి కూడా, పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు.
అంటే నా పిల్ల నంబర్ 1 అవ్వాలి, నా కొడుకు నంబర్ 1 అవ్వాలి. అరే నీ కొడుకు కూతురు ఎబిలిటీ ఏంటో తెలుసుకో ఫస్ట్. అవును. అది నిజంగా చదవగలుగుతుందా, దానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేదా? ఏమి తెలుసుకోకుండా ఎవరి గురించి నీ ఒప్పులు చెప్పుకోవడానికి, నువ్వు గొప్పగా అందరు చెప్పుకోవాలని నీ పిల్లల్ని బాధ పెడితే నువ్వు కనింది ఎందుకు పిల్లల్ని? అవును. ఒక స్టేటస్ సింబల్ గానా? కాదు కదా. కాదు. అరే నీ పిల్లలకి కన్నా వాడిని తెలుసుకో, వాళ్ళకి రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకో. నేను చాలా కేసెస్ చూసాను, ఈ సీట్ రాలేదని, అందులో రాలేదని కొట్టడాలు ఇవన్నీ చేస్తున్నారు అవును. పిల్లలకి. కొడితే ఏమొస్తుందండి పిల్లలకి? అంటే నువ్వు కనింది దీనికోసమేనా? అలాగే కనిపిస్తుంది మేడం. ఇప్పుడు కనింది ఓన్లీ చంపడానికి అన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ చూడండి ఏదన్నా మన రీసెంట్ గా చూసుకుంటే కూడా నీట్ లో ర్యాంక్ రాలేదని చెప్పేసి ఒక ఫాదర్ డాటర్ ని కొట్టేస్తే చనిపోయింది. బా. ఇంకొక దాంట్లోనేమో పాప సరిగ్గా నా మాట వినట్లేదు అని చెప్పేసి కొట్టేస్తే దెబ్బ గట్టిగా తగిలి చనిపోయింది. అంటే చనిపోతున్నారు, ఈజీగా చంపేస్తున్నారు. అంటే మీరు అన్నట్టుగా కావాలని ఏ పేరెంట్ చంపరండి, కానీ ఆ టైంలో ఏమవుతుందంటే నేను దీన్ని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా, ఎందుకు రాలేదు, నేను ఇంత ఖర్చు పెడుతున్నాను దీనికి, ఇంత చేస్తున్నాను, ఇది ఎందుకు చేయలేకపోయింది అన్న ఒక ఫీలింగ్ ఆ టైంలోకి వచ్చేస్తుంది చూడండి పేరెంట్స్ కి. ఈ పర్టికులర్ ఈ రన్నింగ్ రేస్ పేరెంట్స్ తగ్గించుకోవాలండి. నిజంగా నాకు అర్థం కాదు, ఇప్పుడు మనం ఎప్పుడు ఉంటామో తెలియదు వాళ్ళకి. నీట్ వస్తే ఉండి లేకపోతే ఏంటి, నీ కూతురు నీ దగ్గర లేదు కదా, లేదు నీట్ ఎగ్జామ్ లో రాలేదు, నెక్స్ట్ ఇయర్ రాయదా పిల్ల, నీ లైఫ్ అయిపోయింది ఇప్పుడే. అరే లెట్ దెమ్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. అదే సమయంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. నువ్వు కూడా అలాగే కష్టపడ్డావా? నీకు కొట్టిన వాళ్ళు ఉన్నారా? లేదు కదా. నువ్వు హౌ కెన్ ఒక పేరెంట్ ఎందుకు ఆ టైం నేను ఈ సమయంలో నేను ఎలా ఉన్నాను, నాకు ఎలాంటి భావనలు ఉన్నాయి, నేను ఎలాంటి ఛాలెంజెస్ లో ఉన్నాను, ఎందుకు తండ్రో తల్లో ఆ టైంలో ఆ పిల్ల పొజిషన్ ఎందుకు వెళ్ళరు? మీరు ఇందాక వీడియో స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు మేడం, అంటే మదర్ ఎప్పుడైతే ఆ వూమ్ లో బేబీ వచ్చిన వెంటనే మదర్ గా ఫీల్ అయిపోయి అసలు చాలా కన్సర్న్ గా ఉంటది అని చెప్పేసి, అంత కన్సర్న్ గా ఉండి అంత పెయిన్ తోటి ఒక చిల్డ్రన్ ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్ని మారిపోతున్నాయి. అప్పుడు చూపించిన లవ్ ఇక్కడ పాప గాని బాబు గాని పెరుగుతున్నప్పుడు ఎందుకు చూపించలేకపోతున్నారు? అంటే సొసైటీ ప్రెషర్. సొసైటీ ఎప్పుడు మనతో పాటు ఉండదు కదా మేడం. అది అక్కర్లేదా, మాకు తెలియదు కదండి. ఇప్పుడు మీ పిల్లాడే ఉన్నారు, మీ పిల్లాడు రేపు క్లాస్కి వెళ్తే క్లాస్ లో ఫస్ట్ రాలేదని అరే ఎవరు వచ్చి అడుగుతారు, మిమ్మల్ని అడగరు. నా పిల్లలు ఒకటే స్కూల్లో చదువుతున్నారు, నా కొడుకుకి రాలే, పక్క పిల్లకి వచ్చింది, నేను కూడా దానికి ఇలాగే చేస్తున్నాను కదా. అంటే మన పిల్లల్ని సోషల్ సింబల్ గా, సొసైటీ సింబల్ గా మనం చూసుకుంటున్నాం. మన పిల్లడుగా అయిపోయాడు, అక్కడ అయిపోయింది. ఇంకా వాడు ఎప్పుడైతే ఒక కేటగిరీలోకి వచ్చాడో నీ స్టేటస్ వాడు. అంటే నువ్వు చదివితే నీ పేరెంట్స్ మంచివాళ్ళు, నీ కొడుకు ఫస్ట్ వచ్చాడు, అమ్మ మీ అమ్మ నన్ను బాగా చదివిస్తున్నారు, మీ అమ్మ డాడీ సూపర్. చదవకపోతే మీ అమ్మ నాన్న ఏం చదివిస్తున్నారు నిన్ను, మీ అమ్మ నాన్నకి ఏం రాదు అన్న ఫీలింగ్ వస్తాయేమో అని పిల్లలతో అలా తయారవుతున్నారు. మీరు అన్నమాట అదే. అప్పుడు అంత జాగ్రత్తగా చూసాం కదా, నువ్వు అదే జాగ్రత్త జీవితాంతం ఉంటే పిల్లలు దూరం అవ్వరండి. కానీ మనం ఏం చేస్తామంటే బయట వాళ్ళు ఏదైనా అనేస్తారేమో. ఇప్పుడు పిల్లలు చదవకపోతే ఎవరిని అంటారండి? మెయిన్ అమ్మని అంటారు, తండ్రిని కూడా తక్కువ అంటారు. ఆలోచించారు, అమ్మనే అంటారు. ఇంట్లో ఎప్పుడు ఉంటావు కదా, ఏం చదివించు నీ పిల్లల్ని ఇలా ముద్దుగా తయారయ్యారని అనేస్తారు. కానీ వాడు ఏంటో తల్లికి తెలుసు. ఏ తల్లినైనా నా కొడుకు కూతురు ఎంతవరకు చదువుతారు, ఏం చదవలేరు తల్లికి బాగా తెలుసు. కానీ సొసైటీ కోసం యాక్సెప్ట్ చేయదు తల్లి, బలవంతంగా గుర్చేస్తారు అంతే. నా ఏం చేయాలి, చెప్పకపోతే నా పిల్లడు చదవలేడు నాకు తెలుసు, కానీ సొసైటీ నన్ను ఏమంటుంది, ఇంత చదువుకున్నదాన్ని నీ కొడుకు నీకు రాదా అన్న ఫీలింగ్ లో పిల్లడి మీద ఒత్తిడి పెట్టేస్తారు. అంటే ఆ ప్రెషర్ లో వాళ్ళు చేసే పని కావాలంటే చెయ్యరు. ఆ సమయంలో ఆ పర్టికులర్ యాక్ట్ అవుతుంది కాబట్టి దానికి ఇలా పిల్లాడిని కొడితే చచ్చిపోతాడు అని తెలిసే పేరెంట్ చేస్తారండి ఆ పని. తెలియకుండానే జరుగుతుంది, అనుకోకుండా జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఆ కోపాన్ని భరించలేరు, బయట ఫెయిలియర్స్ ని వీళ్ళు భరించలేరు పేరెంట్స్. బయట సమాజం వాళ్ళు ఏమంటుందా, బయటకు నన్ను ఎక్కిరిస్తారేమో, నీవే ఇప్పుడు ఎందాక మీరు అన్న సిచ్యువేషన్ నువ్వు ప్రిన్సిపలే నీ కూతురే రాలేదన్న మాటలు బయట వాళ్ళు నన్ను ఏమంటారా అన్న ఫీలింగ్స్ ఎక్కువ పెరిగి కూడా. సో ఇదంతా మనము ఆలోచనే. వాళ్ళేమంటారా వీళ్ళేమంటారా, నాకు దొరకట్లేదు, నేనేమైపోతానా, నాకు ఇంత నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవాడు ఎవరు లేడు అని పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చంపుకోవడాలు. నేనే నా పేరెంట్ వేయట్లేదు, నా పిల్లలు ఉన్నా ఏం లాభం అనుకుంటా పేరెంట్స్ పిల్లల్ని చంపడాలి. అంతే తప్ప ఒక్కసారి కూర్చొని అసలు ఇది ఎంతవరకు నిజము, ఏం కావాలి, నిజంగా ఇది అవసరం అన్న లైఫ్ లో, ఇలా చేస్తే దీని ఫ్యూచర్ ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే చాలా మంది ఏమంటారు ప్రజెంట్ లో బతకండి అంటారు.
ఈ ప్రజెంట్ లో బతకండి అంటే అర్థం ఏంటంటే నువ్వు యు గెట్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ అని అర్థం. ఫ్యూచర్ అంతే, అంతేగాని ఈ క్షణంలో హ్యాపీగా ఉండాలి ఏమైనా చంపేసేసి డబ్బులు లాక్కొని బతకడం కాదు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బట్ హౌ టు బి ఇన్ ఫ్యూచర్ లో ఉండాలంటే నీ ప్రజెంట్ నువ్వు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రజెంట్ ఎంత సెక్యూర్ చేసుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది అన్నది చెప్పడం ఇక్కడ, అంతే తప్ప బట్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇన్ రాంగ్. అది ఎప్పుడైతే ఫ్యూచర్ లో నేను ఇలా చేస్తే నాకేం జరుగుతుంది, నా వల్ల ప్రాబ్లం ఏమొస్తాయని ఒక్కసారి ఊహించుకుంటే ఈ తప్పులైతే జరగవు. కానీ మనం ఆలోచించట్లా క్షణకం ఆవేశం అంటాం కదా, ఆ టైంలో ఏం చేస్తే అయిపోతుంది, ఇది చేసేస్తే నాకు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు అమ్మ చచ్చిపోయింది అనుకోండి, వాడితో హ్యాపీగా ఉంటా కదా నేను అన్న ఆ ఫ్యూచర్ ని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ బయట పడితే నేను జైలు పాలవుతానన్న ఫ్యూచర్ అర్థం కావట్లేదు. అవునా కదా, చాలా వరకు మాక్సిమం 7 ఏళ్ళు ఉంచేసి వదిలేస్తారన్న ఫీలింగ్ లో కూడా ఉంటున్నారండి. కానీ 7 ఏళ్ళు లేక నీ లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందన్న ఆలోచన లేదు. థ్యాంక్ యూ.